Namaskar to all. My name is Sailikit. I am studying 4th class. My school name is Sri Vidyaranya Avasa Vidyalayam, Keshapuram, Nemikunta. ఈరోజు నేను శుభాయిస్త పద్యాలు వాటి భావాలు చెప్పబోతున్నాను. విని ఆనందించండి. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాధనమాత్మోతి ధనధర్మం తతసుఖం. విద్య వినయమునిస్తుంది, వినయం వలన యోగ్యత లభిస్తుంది, యోగ్యత వలన ధనం వస్తుంది, ధనం వలన ధర్మం, ధర్మం వలన సుఖం లభిస్తుంది. యథా చిత్తం తథా వాచో యథా వాచస్తథా క్రియా చిత్తే వాచి క్రియాయాంచ మహతామేక రూపత. మహాత్ములు ఏది ఆలోచిస్తారో అదే చెబుతారు, ఏది చెబుతారో అదే చేస్తారు. అనగా ఆలోచన, మాటలు, పని ఈ మూడింటి యందు ఒకే అభిప్రాయం కలిగిన వారే మహాత్ములు. గురుపత్ని రాజపత్ని భ్రాతృపత్ని తథైవ చ పత్ని మాత స్వమాత చ పంచైతాః మాతరస్మృతాః. గురువుగారి భార్య, రాజుగారి భార్య, సోదరుని భార్య, భార్య యొక్క తల్లి, అలాగే కన్న తల్లి, ఈ 5 మందిని తల్లులుగా భావించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. జనితాచోపనేత చ యచ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతాః పితరస్మృతాః. కన్న తండ్రి, ఉపనయనం చేసినవాడు, విద్యాభ్యాసం కోసం గురువు వద్దకు పంపినవాడు, విద్యను నేర్పే గురువు, అన్నము పెట్టినవాడు, భయములో ఉన్నప్పుడు కాపాడినవాడు, ఈ 5 మందిని తండ్రులుగా భావించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వనిధయ పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. ఒక విద్యార్థి గురువు వద్ద నుండి పావుభాగం విద్యను తన సొంత తెలివితేటలతో, మరో పావుభాగం విద్యను సహాధ్యాయుల నుండి ఇంకో పావుభాగం విద్యను నేర్చుకుంటాడు. మిగిలిన పావుభాగం విద్యను తన అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. థ్యాంక్ యూ టు ఆల్.